హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ చాలామంది వరకు రీచ్ అవుతాయి కాబట్టి ప్లీజ్ లైక్ ద వీడియో. ఈరోజు మా అమ్మ చాలా టేస్టీగా చేపల్ని ఎగిరిపెట్టింది. మీరు కూడా మా అమ్మ స్టైల్లో ఒకసారి చేప ముక్కల్ని ఎగిరిపెట్టుకున్నారంటే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా చేప ముక్కల్ని మీరు ఎన్నైతే కూర చేయాలనుకుంటున్నారో అన్నింటినీ చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో ఇక్కడ అమ్మ చూపిస్తుంది చూడండి, ఒక చిన్న స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అమ్మ కారాన్ని కూడా యాడ్ చేసి చూపిస్తుంది చూడండి. మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇగురికి కొంచెం కారం ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం పసుపు కారం యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకు పట్టే విధంగా ఒకసారి అమ్మ చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, ముళ్ళు ఏమైనా ఉంటాయి కాబట్టి కొంచెం చూస్తూ కలుపుకోవాలి. ఇలా చక్కగా పసుపు కారం పట్టించుకున్న తర్వాత ఈ ముక్కలకు సరిపడినంత సాల్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అమ్మ సాల్ట్ కూడా వేసింది చూడండి. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని చక్కగా కలిసే విధంగా చేప ముక్కలతో పాటుగా ఇలా కలుపుకోవాలి. ఇలా మసాలా పట్టించిన చేప ముక్కల్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయిని పెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. ఇక్కడ అమ్మ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత కొంచెంగా మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. చాలా కొంచెంగానే యాడ్ చేసుకోవాలి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా మెంతులను కూడా యాడ్ చేసుకొని కొంచెం చిటపట్లాడే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో కొంచెం ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఆవాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవడం వలన కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కలుపుకొని ముందుగా చూపిస్తున్న విధంగా ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా పొడగ్గా స్లైసుల్లా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అమ్మ కలుపుతుంది చూడండి. ఇలా కలుపుకుంటూ చక్కగా ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుంది. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడంతా గరం మసాలాను కూడా ఆనియన్స్తో పాటుగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వలన ఉల్లిపాయలకి మసాలాలన్నీ పట్టుకొని కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ముందుగా మనం మసాలా పెట్టుకున్న చేప ముక్కలను కూడా ఉల్లిపాయల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా యాడ్ చేసుకొని మరీ ఎక్కువగా కలపకుండా ఇక్కడ అమ్మ చూపిస్తున్న విధంగా చక్కగా మసాలాలన్నీ పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వాటర్ అవసరం లేదు, కొంచెంగానే వాటర్ పడుతుంది. ఇలా చక్కగా వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే చేపల ఇగురు అనేది రెడీ అవుతుంది. ఇక్కడ అమ్మ మూత పెట్టిన తర్వాత చేపలని చక్కగా ఉడికించుకొని మూత తీసి చూపిస్తున్నాం చూడండి. ఇలా చక్కగా ఉడికితే వాటర్ అంతా ఇంకిపోయే వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి చూపిస్తున్నాం చూడండి. చాలా టేస్టీగా చేపల ఇగురు అనేది రెడీ అయింది. ఒకసారి మా అమ్మ స్టైల్లో చేపల ఇగురుని పెట్టండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీ అందరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.